ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ కోటి సంతకాల సేకరణ ఈ కూటమి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడం వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన సంతకాలని ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మరి విజయవాడ పంపించడం జరుగుతుంది. అండ్ 2 డేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని కలలు కన్నారో, పేదవాళ్ళు ఉచిత వైద్యంతో తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నారో వారందరి కోసం ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టే విధంగా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించి విజయవాడకి పంపించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యని చెప్పుకుంటున్నాడే, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? కనీసం కుప్పంలో అయినా కట్టాడా అంటే లేదు. ప్రభుత్వం కట్టే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చి పర్మిషన్లతో పాటు వాటిని కట్టడం శ్రీకారం చుట్టారు. 7 పూర్తి చేశారు. మీరు అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తే ఇవన్నీ పూర్తి చేస్తాం, ఏదైతే మెయింటెనెన్స్ ఫీజు ఉందో అది కూడా లేకుండా పూర్తిగా ఉచితం ఇస్తామని లోకేష్ గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం తన బినామీలకు కట్టబెట్టి కమిషన్లతో దోచుకోవాలన్న ప్రయత్నం చేస్తూ పేద విద్యార్థుల కలలు చేస్తున్నారు. పేదవాళ్ళ జీవితాలని పన్నంగా పెట్టి ఈరోజు మీరు ఆడుకుంటున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలకి అండగా వైఎస్ఆర్సీపీ ఇది ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఈరోజు ఇండిగో ఫ్లైట్లు చూశారు. ప్రైవేటు పరం చేయటం వల్ల ప్రజలు ఏ విధంగా అల్లాడిపోయారో దేశమంతా కూడా మనం గమనించాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తే మరి పేదవాళ్ళకి వైద్యం అందక వైద్య విద్యార్థులు తయారు కాక కష్టపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడుకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి ఎలా ప్రభుత్వాన్ని నడిపించాలో తెలీదు, ఇచ్చిన వాగ్దానాలు ఎలా చేయాలో తెలీదు, సూపర్ 6 ఎలా సక్సెస్ చేయాలో తెలీదు. కానీ దోచుకోవడం, దాచుకోవడం, తమ సంపదని సృష్టించుకోవడం మాత్రం బాగా తెలుసని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్లని ప్రైవేటీకరించేశారు. ఈరోజు ఏ విధంగా మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాగే మీరు చూస్తే టూరిస్ట్ ప్రాజెక్టుని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఆఖరికి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని టోటల్గా అమ్మేసి వాళ్ళు దోచుకొని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అనేది ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కూడా వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీకుందని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేపాల్లో మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజల వ్యతిరేక విధానంతో ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పనిచేస్తే అధికారంలో ఉన్న భయపడకుండా ప్రజలు ఆ అధికారంలో ఉన్న నాయకుల్ని ఎలా తరిమి 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 కొట్టారో మీ అందరూ చూశారు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుందని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేశారు. ఈరోజు హాస్పిటల్స్లో మందులు లేవు, డాక్టర్లు లేరు, పిహెచ్సిలో మందులు లేవు. మరి ఏ విధంగా పేదవాడు వైద్యం చేయించుకుంటాడు అని అడుగుతున్నాను. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే పూర్తి చేయాలి, లేకపోతే వదిలిపెట్టేది లేదు. ఎంత దూరమైన పోరాటానికి రెడీగా ఉన్నాం. ఈ లోకేష్ లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నా, ఇప్పటికైనా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజలు మిమ్మల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారో తెలుసుకున్నారు. అలాగే మీరు చేసుకున్న సర్వేల్లో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఏ విధంగా మీ పనితీరు వరస్ట్గా ఉంది, రెడ్ జోన్లో ఉందో మీ అందరూ చూసుకున్నారు. అలాగే IVRS ఏదైతే ప్రభుత్వ డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లు టోటల్ ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందండి. కానీ ప్రజా వ్యతిరేక విధానంతో వెళ్తే మిమ్మల్ని కూకటి వేళ్లతో సహా పీకి పారేస్తారని తెలుసుకోండి. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో
వాటి కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజలది కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈ మెడికల్ కాలేజీలో అమ్ముకోవాలని చూస్తూ ఉన్నాడు పప్పులు బెల్లాలకు, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కోట్ల విలువ వందలాది కోట్ల విలువ చేసే భూములను ఎకరా 90 పైసలకే అమ్ముతూ ఉన్నాడు. ఆ విధంగానే ప్రజలందరూ ఇది గుర్తించారు. అందుచేత ఈ ఉద్యమంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్యమంలో లక్షలాది మంది ఈ రాష్ట్రంలో పాల్గొంటూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఈరోజు ఈ ఉద్యమం నడుస్తుంది. ఇదొక చరిత్ర అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ఈ ఉద్యమం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ప్రదర్శన ద్వారా ఊరేగింపు ద్వారా చంద్రబాబు ప్రభుత్వ గుండెల్లో బాకు గుచ్చే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి పేదల ప్రక్షాన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము పదం కలుపుతూ ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ 1,00,00,000 సంతకాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కోర్టుకు వెళ్ళటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.